నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి తదితరులు ఆదివారం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా వెనకబడిన తన అపార అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు ఆ భగవంతుడు ఆశీస్సులు మరియు ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, హ్యాపీ బర్త్డే సిబిఎన్ సార్ చెప్పండి. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు, అదేవిధంగా వివిధ రకాల ప్రార్థనా మందిరాల్లో పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయినా, లోటు బడ్జెట్ రాష్ట్రంలో ఉన్న తన అపార అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ, మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ, మరో పక్క అద్భుతమైన అమరావతి రాజధాని నిర్మిస్తూ పోలవరం ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి జీవనాడి, అదేవిధంగా మన బిడ్డలకు ఉద్యోగాల కోసం పెట్టుబడులు ఆకర్షిస్తూ కష్టం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి దేవుడు ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరోసారి చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినం సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి కార్యాలయంలో పెద్ద ఎత్తున ఈరోజు జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో, ప్రతి గ్రామంలో కూడా అక్కడ ఉన్న మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక పండుగ వాతావరణంలో ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ప్రస్తుతం ఉన్న విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కానీ, ఈ ఆంధ్రప్రదేశ్కి ప్రపంచంలోనే ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎంతోమంది అధికారంలో లేనప్పుడు ఈ పార్టీని, తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తాం, అట చేస్తాం, ఇట చేస్తామని ఎంతోమంది ఎన్నో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పార్టీని కాపాడుకుంటూ ఆంధ్రప్రదేశ్ను గత ప్రభుత్వం సర్వనాశనం చేసినప్పటికీ తిరిగి ఆంధ్రప్రదేశ్ అటు భారతదేశంలో నెంబర్ 1గా ఉండాలన్న తపనతో, తాపత్రయంతో ఈ 75వ సంవత్సరం కూడా ఆయన ఎంతో కష్టపడుతూ ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిలో నిలపడానికి నిరంతర శ్రామికుడు, నిరంతరం ప్రయత్నిస్తున్న వ్యక్తి, ఏకైక వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. అటువంటి మనస్ఫూర్తిగా